ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. మాధవీలత గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు అనుకుంటాను, వారిద్దరూ కలిసి బాబాగారి విషయంగా మాట్లాడినటువంటి ఒక వీడియో మీద నేను కొన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. సరే, మనం ఎంత స్పష్టంగా బాబాగారి గొప్పతనాన్ని కానీ, దైవత్వాన్ని కానీ, గురుత్వాన్ని కానీ, వారు సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడని కానీ, లేదా సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టుగా వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేయాలని కంకణం కట్టుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళంతా ఓపికగా అసత్యాన్ని ప్రచారం చేసేటప్పుడు సత్యాన్ని మనం మాత్రం ఎందుకు ఓపికగా ప్రచారం చేయకూడదు అనే ఉద్దేశంతో చేయడమే. నిజానికి బాబాగారి దైవత్వాన్ని, గురుత్వాన్ని ఎవరి చేతనో ఒప్పించి వారిని బాబా భక్తులుగా ఉండమని మనం ఏం చెప్పట్లేదు, బాబాని నమ్మమని మనం చెప్పట్లేదు. బాబా మార్గంలో పోతున్న వారిని ప్రశాంతంగా వారి మానవ వారిని వదిలేస్తే వారికి సమస్యలు ఉండేవి కాదు. కానీ పాపం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. అబద్ధాలను, అసత్యాలను ఇంత ఓపికగా ప్రచారం చేయడం ప్రపంచంలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. నా ఊహ తెలిసినప్పటి నుంచి అసత్యాలని, అబద్ధాలని ఇంత ఓపికగా ప్రచారం చేయడం, ఇంత పబ్లిక్గా అబద్ధాలని ప్రచారం చేయడం, ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేయడం ఎప్పుడు చూడలే. ఏదన్నా అసత్యం చెప్పాలంటే భయపడేవాళ్ళు, 10 మందిలో చెప్పాలంటే ఇంకా భయపడేవాళ్ళు. ఆ రోజులు పోయాయి. అంతా అసత్యం, దుర్మార్గం, ఇవే రాజ్యాలు వెళ్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇంత ధైర్యంగా అసత్యాలని ప్రచారం చేయగలుగుతున్నారు. మాధవీలత గారు మన హిందూ గురువులు ఉన్నారు కదా, సాయి భక్తులు ఎందుకండి ఆ ముస్లిం గురువుని పట్టుకుంటారు, రమణ మహర్షి గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు అని కొంతమంది గురువుల పేర్లు చెప్పింది ఆవిడ. దానికి సంబంధించి నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. బహుశా ఆ ఒక్క విషయానికి సంబంధించి ఇది 3వ వీడియో అయ్యుండొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. భాస్కర్ రాజు గారు మాట్లాడిన వాటికి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే, అన్నీ తెలుసు, చదువుకొని అన్నీ తెలిసి కూడా పచ్చి అబద్ధాలని పదే పదే చెప్పుకుంటూ పోతే ఎవరో ఒక్కరైనా నమ్మకపోతారా? పాపం అది కూడా అనింది మాధవలత గారు. ఆ మాట కూడా అన్నారు, ఏమండి మన వీడియోలు చూసి ఒక్కరన్నా మారితే మన ప్రయత్నం ఫలించినట్టే. ఒక్కరే ఉందమ్మా, 10 మంది కూడా మారచ్చు, 100 మంది మారచ్చు, మాకేం ఇబ్బంది లేదు, బాబా గారికి వచ్చిన లోటు లేదు. నిజానికి బాబాగారి యొక్క ఏమంటారు, ఆయనని సంసారాన్ని దాటించే ఓడతో పోలుస్తారు. సులభంగా సంసార సముద్రాన్ని దాటించే ఓడతో పోలుస్తారు. ఆయన ఓడ చాలా బరువు అయిపోయింది. అంటే ఎక్కవలసిన దానికంటే ఎక్కువ మంది ఎక్కేశారు. కాబట్టి కొంతమంది దిగిపోతే వచ్చే నష్టమేం లేదు. కాబట్టి మీరు అసత్యాల్ని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, అది అసత్యం అని తెలిసినప్పుడు సత్యం ఏమిటో చెప్పవలసిన బాధ్యత మాకుంది కానీ చెప్పడం. అంతేగాని బాబా భక్తులు తగ్గిపోతారని ఇబ్బంది మాకేం లేదమ్మా, ఆ బాధ ఏం లేదు. బాబాగారిని హిందువులు ఎందుకు ఆరాధించాలి,
ఆయన ముస్లిం కదా, హిందూ గురువులు ఉన్నారు కదా అన్న దానికి సమాధానంగా మీకు 2 వీడియోలు చేశానమ్మా. ఒకటి, సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి గారే తనను ఆశ్రయించినటువంటి బివి నరసింహస్వామి గారిని బాబా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు ఫస్ట్ ఈ ప్రశ్న రమణ మహర్షి గారిని వెయ్యాలి అని ఒక వీడియో చేశారు. ఆ తర్వాత సాక్షాత్తు ఆది మహావిష్ణువే తన భక్తుడైన బివి రేగే అనే ఇండోర్ హైకోర్టు జడ్జి గారిని బాబాను ఆశ్రయించని పంపించారు. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామిని కూడా, అంటే నారాయణుడు ప్రస్తుతం వైకుంఠంలో లేడు, భూలోకంలో తిరుమలలో ఉన్నాడు. కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని ప్రశ్నించాలి. ఏమ్మా, ఇప్పుడు 3వది చెప్తున్నాను. సప్తశృంగి దేవత, మహారాష్ట్రలో ఉన్నటువంటి సప్తశృంగి దేవత, షిరిడీ నుంచి దాదాపు 180 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు అని చెప్తారు. ఆ సప్తశృంగి దేవత స్వయంగా తన పూజారిని, కొన్ని సంవత్సరాలుగా తన సేవ చేసుకుంటున్న పూజారి గారికి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చి మనశ్శాంతి లేక అశాంతితో ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మ, నాకు మనశ్శాంతి లేదు, ఈ ఇబ్బందులు తొలగించి శాంతిని కలిగించు అని ప్రార్థన చేస్తే అమ్మ అతనికి స్వప్నంలో దర్శనమిస్తుంది. స్వప్నంలో భూతాలు దయ్యాలే వస్తాయి, దేవతలు రారు అని ఇది కూడా ఒక భయంకరమైన తప్పుడు ప్రచారం చేస్తుంటారు కదమ్మా. ఇక్కడ సప్తశృంగి దేవత పూజారి గారి స్వప్నంలో దర్శనం ఇచ్చిందమ్మా. మన సనాతన ధర్మంలో ఉన్న హిందువులకు కూడా శ్రీరాముడు అనేక మందికి దర్శనమిచ్చి అనేక విధాల వారిని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. మన చరిత్ర పురాణాలు చదివితే మీకు అటువంటి విషయాలు కొన్ని తెలుస్తాయి. అది కూడా కొద్దిగా చదువుకోండి. అలాగే ఈ సప్తశృంగి దేవత పూజారి గారి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు బాబాగారి దగ్గరికి వెళ్ళు, నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్తుంది. అంటే స్వయంగా జగన్మాత స్వరూపిణి అయినటువంటి సప్తశృంగి దేవత తన పూజారికి మనశ్శాంతి లేకపోతే, కుటుంబంలో ఇబ్బందులుగా ఉంటే ఆమె బాబా దగ్గరికి వెళ్ళమని ఆదేశించింది. ఆయన నిద్ర లేచిన తర్వాత బాబా అంటే మహారాష్ట్రలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ పరమేశ్వరుని కూడా బాబా అని పిలుస్తారు. బోలే బాబా అంటారు కదా, బాబా అంటారు. బహుశా త్రయంబకు వెళ్ళమని చెప్పిందేమో, త్రయంబకేశ్వరుడు అంటే బాబానే కదా అని అక్కడికి వెళ్ళి ఒక 15 రోజులుండి రుద్రం, నమకం, చమకాలతో స్వామివారిని ఆరాధిస్తాడు. అయినా కానీ అతనికి మనశ్శాంతి కలగదు. మళ్ళీ దిగాలుగా సప్తశృంగి వచ్చేస్తాడు. అమ్మను ప్రార్థన చేస్తాడు. అమ్మ, నువ్వు చెప్పినట్టు బాబా దగ్గరికి వెళ్ళాను త్రయంబకేశ్వరం, 15 రోజులు నమక చమక రుద్రాలతో ఆయన అభిషేకించి అర్చన చేశాను, మనశ్శాంతి లేదమ్మా, నన్ను ఎందుకమ్మా అక్కడికి పంపావు అని ప్రార్థన చేసుకుని పడుకుంటే మళ్ళీ అమ్మ స్వప్న దర్శనంలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే అడుగుతాడు, ఎందుకమ్మా నన్ను త్రయంబకు పంపావు, నాకు అక్కడేం మనశ్శాంతి లభించలేదంటే, నేను చెప్పింది త్రయంబకులో ఉన్న శివుడి దగ్గరికి కాదు నిన్ను వెళ్ళమంది, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నాను ఆయన అని చెప్తుంది. ఆ తర్వాత షిరిడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, మనలాగా ఇప్పుడు ఇంత ప్రయాణ సౌకర్యాలు కానీ ఏమీ ఉండవు కదా, చాలా వరకు ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు, నడుచుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి షిరిడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని తెలియక చాలా మదన పడిపోతుంటాడు. ఆ సమయంలో స్వయంగా బాబాగారే తన ముఖ్య భక్తుడైనటువంటి మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనే భక్తుడిని షిరిడీకి పంపిస్తాడు. వేరే నపం మీద, అంటే వాళ్ళ అమ్మగారు సప్తశృంగి దేవతకి మొక్కుకున్న మొక్కును తీర్చడానికి శ్యామ సప్తశృంగి వెళ్ళేలా బాబాగారు ఆదేశిస్తాడు. అక్కడికి వెళ్ళాక మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ పూజారి గారు అడిగితే, నేను షిరిడీ నుంచి వచ్చాను అని అంటాడు. అతను ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి, బాబాగారు తెలుసా మీకు అని అంటే, అయ్యో ఆయన మా దైవం, మా గురువు,
నేను ఆయన ముఖ్య భక్తుణ్ణి అని చెబితే ఆశ్చర్యపోయి అతన్ని కౌగిలించుకొని అతని మొక్కు అమ్మకు చెల్లించి అతనితో పాటు షిరిడీకి వచ్చి బాబా పాదాలు దర్శించుకొని తన్మయత్వంలో మునిగిపోయి అప్పుడు అంటాడు, బాబా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కుశల ప్రశ్నలు వేయలేదు, నా కష్ట సుఖాలు విచారించలేదు, కానీ బాబా పాద దర్శనంతో నా మనస్సు బ్రహ్మానందాన్ని అనుభవించింది, పరమశాంతిని పొందింది. అంతవరకు ఉన్నటువంటి మనసులోని బరువు అంతా మొత్తం ఎగిరిపోయి దూది పెందలే అయిపోయింది అని చెప్తాడు పూజారి గారు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? నువ్వు సప్తశృంగి కూడా వెళ్ళాలి. సప్తశృంగి వెళ్ళి మన సనాతన ధర్మంలోని జగన్మాత స్వరూపినైన సప్తశృంగి దేవతను కూడా నువ్వు ప్రశ్నించాలి. ఏమ్మా, నీ భక్తుడిని నువ్వు ఉద్ధరించలేవా? నువ్వు మనశ్శాంతిని కలిగించలేవా? ముస్లిం అయినటువంటి షిరిడీ సాయిబాబా దగ్గరికి ఎందుకు పంపించావమ్మా? మేమందరం ఇప్పుడు ఎంత కష్టాలు పడాల్సి వస్తుంది మీరందరూ చేసిన పనులకి. మేమేమో ఆయన్ని ముస్లిం అని నిరూపించడానికి నానా అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. మా మాట ఒక్కరు నమ్మట్లేదు. దానికి తోడు మీలాంటి వాళ్ళు కూడా బాబా గారిని గొప్పవాడని అంగీకరించి మీ భక్తులు కూడా ఆయన దగ్గరికి పంపితే మా మాటలు ఎవరు నమ్ముతారమ్మా? మా పరిస్థితి ఏంటి? మేమందరం రాత్రి పగలు కష్టపడి అబద్ధాలని రంగరించి సమాజంలో వ్యాపింపజేసి బాబాగారి గొప్పతనాన్ని కొద్దిగా తగ్గిద్దాం అనుకుంటే ఒక పక్క విష్ణుమూర్తి తన భక్తిని పంపించి, ఇంకో పక్క నువ్వు పంపించి, భగవాన్ రమణ మహర్షి గారు ఆయన భక్తిని పంపించి మీరందరూ ఇలా చేస్తే ఎలాగమ్మా మా పరిస్థితి అని సప్తశృంగి దేవత కూడా మీరు వెళ్ళి చెప్పుకుంటే ఆమె కూడా ఏమైనా మీ బాధలు చూడలేక అప్పుడు ఏదో పొరపాటున పంపించాను, ఆయన ముస్లిం అని తెలియక ఇప్పుడు మాధవీలత గారు, లలిత కుమార్ గారు, భరతవర్ష గారు, ఇంకా కరుణాకర్ గారు, భాస్కర్ రాజు గారు, ఇట్లాంటి కొంతమంది పెద్దలు, సిద్ధపురుషులు, మహాత్ములు తమ తపశ్శక్తి చేత బాబాగారి యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకొని ఆయన ముస్లిం అని చెబితే మాకు ఇప్పుడు అర్థమైంది అని సప్తశృంగి దేవత ఏమన్నా తన అభిప్రాయాన్ని మార్చుకొని స్టేట్మెంట్ ఏమన్నా ఇస్తుందేమమ్మా. కాబట్టి మీరు వెళ్ళండి, సప్తశృంగి దేవత దగ్గర కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేయండి. ఇవన్నీ చేయండి మీరు. భగవాన్ రమణ మహర్షి గారు, వెంకటేశ్వర స్వామి గారు, సప్తశృంగి మాత వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి ముగ్గురు చేత మీరు స్టేట్మెంట్ ఇప్పించేస్తే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయి భక్తులందరూ మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు మన సనాతన దైవాలు కదా. వాళ్ళే బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించి వాళ్ళ భక్తుల్ని వాళ్ళ దగ్గరికి పొమ్మని పంపిస్తే మీరు చెప్తే ఎవరు నమ్ముతారమ్మా? అంటే మీరంటే దేవతలు కూడా లెక్క చేయరు అనుకోండి, సనాతన దైవాల్ని లెక్క చేయరు, సనాతన ధర్మంలో వెలిసిన సిద్ధపురుషుల్ని, గురువుల్ని, మహాత్ముల్ని, పండితుల్ని ఎవరిని లెక్క చేయరు మీరు. వారందరికంటే మీరు గొప్పవారు కాబట్టి వారిని లెక్క చేయరు. మేము లెక్క చేస్తాం, వాళ్ళు చెప్తే మేము మారిపోతాం. కాబట్టి మాధవలత గారు మీరు ఆ ప్రయత్నం చేయండి. సప్తశృంగి గుడి వెళ్ళండి. కనీసం బాబాగారి పేరు మీద ఆ పుణ్యక్షేత్రాలు దర్శించినట్టు ఉంటుంది, ఆ మహాత్ములు దర్శించినట్టు ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి అమ్మా. మీరు తొందరగా కోరుకోవాలని కోరుకుంటూ, హిందూ గురువుల్ని ఎందుకు మీరు పూజించకూడదు అన్నదానికి సమాధానంగా ఈ 3 వీడియోలు చేయడం జరిగింది. ఎందుకంటే మేము సనాతన దైవాలు చెప్పిన మార్గంలో నడుస్తాం. సనాతన ధర్మంలో వెలిసిన సిద్ధపురుషులు, మహాత్ములు, పండితులు చెప్పిన మార్గంలో నడుస్తాం. వారంటే మాకు గౌరవం ఉంది, సనాతన ధర్మం అంటే గౌరవం ఉంది. అంతేగాని సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని సనాతన ధర్మంలో దైవాలను, గురువులను, సిద్ధపురుషులను, మహాత్ములను ఎవరిని మేము లెక్క చేయం అనే మీలాంటి సనాతన ధర్మం కాదమ్మా మాది. ఓకేమ్మా తల్లి, సాయిరాం.